ఇక్కడ రెండు అవును. కోణాలు. జగన్ వాళ్ళు ఎవరిని తన్నక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సరే కేసు పెడతాడు, అది కూడా తీసేయండి. సింపుల్. మా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా మేము జాతీయం చేస్తున్నాం అన్నాడు అనుకోండి. జాతీయం అనేది చేయొచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఇచ్చా నేరుగా అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఆర్టీసీ మన ట్రావెల్స్ బస్సులు ఉండే అవును, ట్రావెల్స్ RTC కదా దాని పేరు. చేశారు. మరి అంతే కదా. ఏందైనా సరే మా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యని వైద్యాన్ని మేము జాతీయం చేస్తున్నాం అంటే ప్రభుత్వం తీసుకుంటుంది, వాళ్ళకి పరిహారం ఇస్తుంది. పోయేదే ఉంది. ప్రభుత్వం నడుపుతుంది అనుకోండి, కాదనడానికి భారతదేశంలో ఎవరికి లేదు హక్కు. వీళ్ళు వెళ్తారు కోర్టుకి, కాంపెన్సేషన్ ఇవ్వమంటారు ప్రభుత్వం. కాంపెన్సేషన్ ఏమి ఇస్తారు? స్థలం గవర్నమెంట్ది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఇస్తారో అంత పడేస్తారు. సింపుల్. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు 50 ఎకరాల వరకు కేటాయిస్తారు. 50 ఎకరాలు ఆల్రెడీ కొనేసింది, ఇది కొత్త కేటాయించేది ఏంది? జగన్ ఉన్నప్పుడే ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు 1000 కోట్ల రూపాయలని ఆల్రెడీ దానికి లోన్ తీసుకున్నాడు. దానికి లోన్ తీసుకుని దాని చేత కట్టిస్తున్నాడు అతను. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ సగం, ఇప్పుడు ఇవేంది పులివెందులు పూర్తయిపోయినాయి కాలేజీలు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన కాలేజీలు అయ్యి. అయితే గీత ల్యాబ్లో ఏమన్నా 4 ఎక్విప్మెంట్ ఇట్లాంటివి అంతే. అక్కడ వాటిని తీసేసుకుంటారు వీళ్ళు. తీసుకున్న తర్వాత రేపు జగన్ వచ్చి తీసేసుకుంటాడేమో రేపు ఖర్చు పెట్టాక అని ఆలోచిస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు ఈ సిచ్యుయేషన్